కాకినాడ ఎంకరేజ్ పోర్టులో స్టెల్లా ఎల్ ఫనామా నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తామని, ఆ బియ్యాన్ని నౌక నుంచి అన్లోడ్ చేయడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఎస్పీ విశ్రాంత్ పటేల్, జేసీ రాహుల్ మీనాతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్టెల్లా ఎల్ ఫనామా నౌకలో మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యం గుర్తించామని చెప్పారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేయడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. నౌక తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించిన 1064 టన్నుల రేషన్ బియ్యమేనని తేలిందన్నారు. ఇందులో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్ వి, 64 టన్నులు సాయి తేజ అగ్రోస్ సంస్థ బుక్ చేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యంను తనిఖీ చేసిన విషయం తెలిసిందే. నాడు పవన్ కళ్యాణ్ షీట్ షిప్ అంటూ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే నౌకను సీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో రేషన్ బియ్యాన్ని నౌక నుంచి కిందకు దించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు, వారికి నిల్వలు అందించిన మిల్లర్లు, వ్యాపారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నౌక నుంచి రేషన్ బియ్యం దింపడానికి 24 నుంచి 48 గంటలు పడుతుందని, తర్వాత నౌకను ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న 6 మిల్లర్లకు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. రేషన్ మాఫియా కట్టడిలో భాగంగా పోర్టులపై నిఘా ఉంచామని, స్మగ్లింగ్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని ఆయన తెలిపారు.